ఆరాధించిన హృదయాన్ని బట్టి వందనాలు. అయోగ్యంగా ఆరాధించినటువంటి వారిని, ఆరాధించలేనటువంటి వారిని క్షమించబడతానని దయచేసి మీ ప్రభుల భద్రపరచండి. ఆత్మాన్ని సన్నిధి, మీ ప్రభావం మధ్య సన్నిధి ప్రత్యక్షతను కనపరచమని ప్రార్థిస్తుంది. మేమేమై ఉన్నామో నీ కృపల్ని ఎదుర్కొనడానికి సహాయపడండి. కంటికి కనిపించిన అంధకార చిక్కుల పాల్గొనండి. సిల్వరకు ప్రోక్షలో నింపండి. ఈ ఆత్మాన్ని సన్నిధి ప్రభావం మధ్య సంచరింపచేయండి. కృపగల ఆస్తుల్లో భద్రపరచండి. నిశ్చలమైనది రాజ్య కొరకు కనిపెట్టి ముందుకు సాగునట్టు మహిమగల సింహాసనం జాడ వెలువడినటువంటి మహానం కలిగినటువంటి నీ వర్తమానాన్ని మహామహిమతో మేము పొందుకోవడానికి, నీ ప్రత్యక్షతను కనపరచడానికి నా తండ్రి వాటిని మాకు అందించి ఇది నీ శరీరం అని, నీ రక్తం అని వివేచించి యోగ్యమంచిగా పాల్గొప్పులు కలగడానికి, మా శరీరంలో వచ్చే విధంగా, మా హృదయానికి తాకే విధంగా నీ మాటను మాకు వర్ణించి వివరించి వర్ణించమని, నీ సన్నిధిలో తెలియమాన మహిమను పొందుకోవడానికి చూపించమని, సమస్త ఘనత మీ మాదిరి మీరు మాత్రమే పొందుకోండి. ఆ తలపై సమస్యని స్వాధీనానికి అప్పుడు మా తండ్రి ప్రేమ చిన్నగడగే యేసుక్రీస్తుపరచుకున్నాం. స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరూ కలిసి. మొదటి కొరింథీ 11:28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 అందరూ కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, వారు చేసే మరోసారి అందరూ కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, వారు చేసే పాత్రలోనే కాదు. మన అంశానికి వెళ్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం అందరూ కలిసి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 18. హోషి chapter 4 verses 18. వారికి ద్రాక్షరసం చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక విచారం చేయవారు, వారి అధికార సుకుమాల వారై అవమానకరమైన దానిని ప్రేమించరు. ప్రభు అధ్యాయంతో మరోసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియపరమ తండ్రి, అచ్చల సింహాసనం దాసిందే దేవా, మాకు కాదు మాకు కాదు నీ కృపాసనం బట్టి నీ నామానికి మహిమ కలగదు. నీ ఆత్మీయత నుండి ఎక్కడికి వెళ్ళగలం, అభాగ్యం దౌర్భాగ్యం ప్రాధాన్యపడుతున్నాం. నీ సన్నిధి కాంతి ప్రత్యక్షత మాకు కనపడి మాతో స్పష్టంగా మాట్లాడుతున్నాం. నీ మహిమ గల సింహాసనం వైపు మా కన్నులను ఉంచుటకు మాకు శక్తి చాలనప్పటికీ మీ మహిమైశ్వర్య చేత మీరే మాకు శక్తి, నీ పునరుద్ధాన బలము మాకు అనుకూలపరిచి మాతో మాట్లాడి మా మధ్యలో ఉన్న నీ శరీరం నీ రక్తం యొక్క విలువలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యోగ్యమైన పాల్పొందడానికి చూపించున్నాం. సమస్త ఘనత మహిమ ఆధిపత్యం మీరు మాత్రమే పొందుతారు. దౌర్భాగ్యుని శరణు పెట్టుగా సహాయపడుతున్నాం. ప్రాధాన్యపడు మా తండ్రి ప్రేరక్షణ జరిగి యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి బ్రహ్మాకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. ఈ 4:18లో ఒక భాగాన్ని ప్రభు నడిపించిన పొంది మనం గడిచిన వారం ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఒక భాగాన్ని వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మన సహాయం చేస్తాడు. ఈ హోషేయ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎవరిని గుర్తని చెప్పామో, ఎవరి కొరిక హోషేయ గ్రంథం. హోషేయ అంటే రక్షకుడు, క్రీస్తు యేసు ప్రభు వారికి సాదృశ్యం. గోమెరు అంటే ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం, మనమే. ఈ గోమెరు సాక్షాత్తు క్రీస్తు యొక్క సంఘముగా రూపింపబడాలి. కానీ తనలో ఉన్నటువంటి మలినము, లోకపరమైనటువంటి సాంగత్యము, పాపము, దోషభరితంగా మరలతోపబడినట్టు వాటి నుండి విమోచింపబడడానికి రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే క్రీస్తు యేసు అను నరుడు. నరవతారుగా మన జీవితంలోకి ప్రవేశింపబడి మన హృదయమును చేయించుకొని తన స్వారూప్యమైనటువంటి సుగుణాలు మనకి నింపి
తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి సంగమ లేఖంలో చేర్చారు. ఇప్పుడు ఈ హోషియా గ్రంథకర్తల వివరంలో జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 18వ వచనంలో వారికి ద్రాక్షారసం చేరాయను, ఒళ్ళు తెలియని వారు మాట విచారం చేయవారు, వారి అధికారులు సిగ్గుమాని వారి అవమానకరమైన దాన్ని ప్రేమించురు అని. అంటే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ద్రాక్షారసం చేయడానికి. ద్రాక్షారసం గురించి కొంత భాగాన్ని మనము గడిచిన ప్రభుదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేడు దినాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎదురుగా ఈ ద్రాక్షారసము చేదాయము హృదయం అనే కాఠిన్యానికి మనసుకు కలిగినటువంటి నిర్లక్ష్య వైఖరి ఈ ద్రాక్షారసము చేదాయము. చేదు కలిగినటువంటి పాత్రగా పరిగణలోకి రావాలి అంటే ఈ చేదు మనలో ఏ విధంగా ఉప్పొంగుతుంది అంటే, చేదుకరమైనది హానికరమైనప్పటికీ అది కొంత దైవికమైనటువంటి విధానంలో ఒక భాగంలో నడిపిస్తారు, ఇంకో భాగంలో అది మనల్ని మూర్చిల్లేటట్టు చేస్తుంది. ఈ చేదుకరమైనది దైవికమైనటువంటి మహిమను కోల్పోయే దిశగా మార్చేదే కాదు, భ్రష్టత్వంలో మరలు కోల్పోతుంది. కానీ మన జీవిత ప్రయాణంలో ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు చేదు అవసరం, మధురము అవసరం. ఈ రెండును ఇవిడి ఉంటేనే ఇశ్రాయేలు గోత్రకర్తలు నడిచిన రీతి మన జీవితంలో అవలంబించబడతాం. మొట్టమొదటిగా వారు అంటారు, మారాని చేదుగా మరలగొల్పబడినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు నడిపించినటువంటి విధి విధానాలను జ్ఞాపకం చేసుకుంటే వారిని చేదు కూరలతో పోషిస్తూ వచ్చారు. అంటే త్వరపడు తినే సందర్భాన్ని నిర్గమాకాండ పరిగణలో జ్ఞాపకం చేస్తారు. అది పస్కా బలిగా పరిగణలోకి తీసుకొచ్చి వారి హృదయ కాఠిన్యాన్ని తొలగించడానికి చేదును అవలంబించారు. కానీ ఈ చేదు పేరు ఇదేంటంటే ద్రాక్షారసం చేదాయ, అంటే ఆత్మీయత క్షీణించి లోకముతో సాంగత్యం కలవబడినది అన్నారు. అందుకే వారు మెరీబా జలముల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే చేదుగా మార్చబడినటువంటి జలము అన్నాడు. దీన్నే నయమం అన్నట్టుంది, నేను చేదుగా మరలగొల్పబడ్డాను. ఈ చేదునే క్రీస్తు ప్రభువు అన్నట్టు చేదు రసముగా త్రాగుట అనేది మనం. అంటే ఎలా శరీరం ఇమిలి ఉన్నప్పుడు శరీరం కలిగినటువంటి సాంగత్యము క్రీస్తుతో నిబంధన లేకపోతే శరీరము చేదైపోతుంది. ఎలా చేదైపోతుంది? అందుకే ఆయన అంటే కొన్ని సందర్భాల్లో ఆ రక్త దారులు కలిగినటువంటి నీటి ఓటను ప్రవహింపగలిగినప్పుడు ఈ ప్రవాహమును మనము నిలబెట్టుకోకపోతే అది చేదుగా మారవచ్చు. ఎలా చేదు? జ్ఞాపకం చేసుకుని ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 12. రండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12 వచ్చింది. చదవండి. ఆమోసు 5:12. ఆమోసు 5:12. పక్కన ఏ వేలు ఉంటుంది, ఆ వేలు తర్వాత ఆమోసు ఉంటుంది. చదవండి. 5:12. మీ అపరాధములు విస్తారములైనవనియు పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొక్కుదురు కనుక మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకున్నాను, వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు నాటినను ఆ పండ్ల రసం మీరు ఎందుకని అంటాడు? మీ అపరాధములు విస్తారములైనవి అంటాడు. అంటే ఈ గొమేర యొక్క సుధనంలో జ్ఞాపకం చేసుకుంటే అపరాధం అనేది నెలకొల్పబడ్డాడు. గొమేరు సంఘములకు సాదృశ్యంగా మార్గపడ్డాడు. ఈ గొమేరు ఎవరి బదురాలంటే ఒక భర్తకే బదురాలి. భర్తని విరిచి వేరొకరిని స్నేహిస్తే అది వ్యభిచారము, పాపము, సాంగత్యం. అందుకే వీళ్ళు జ్ఞాపకం చేసేటప్పుడు కూడా దైవజనుడు అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేయరు. అంటే వీటి వల్ల ఏంటి? కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలు. మరి మేలుకరంగా ఉండాల్సినటువంటి మేలుని మనం కీడుతో జరిగించుకుంటే దానివల్ల ఏమైపోతుంది? అపరాధంగా పరిగణలోకి వస్తుంది. ఈ అపరాధం పరిగణలోకి రాబడినప్పుడు సంఘం అనే గొమేరు తనకు నిర్దిష్టమైన ప్రామాణికమైన
దైవికమైనటువంటి ప్రమాణంలో నిలబడకపోవడం అది చేదుగా మరలకపోవడం. ఆ చేదే గోమెరు యొక్క జీవితం. నిజానికి గోమెరు యొక్క సాంగత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తాను కలిగినటువంటి తండ్రి దిబ్లేము కుమార్తె అయినటువంటి గోమెరు అని పిలువబడినటువంటి ఏమని వ్యభిచార కుటుంబంగా పరిగణింపబడినటువంటి వీరి కుటుంబాల్లో నుండి ప్రభు ఏం చేశాడంటే హోషేయ దైవజనుని పంపించి నీ వెళ్ళి ఆమెని పెళ్లి చేశాడు. ఇప్పుడు వివాహం జరగబడుతున్నాయి, పవిత్రపరచబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. అందుకే వారికి పుట్టిన పిల్లలకు కూడా పేర్లు ఏమిటంటే లో అమ్మి. వారి పేర్లన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన పేర్లు ఎందుకంటే విడవబడుట, విడుచుట, వెదకుట, ప్రభు యొక్క ప్రయాసం దీంట్లో గుర్తొస్తా ఉంటాయి. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మళ్ళీ హోషేయ సారాంశం జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో ప్రభు యొక్క ప్రత్యేకతను మనకు గుర్తెరగాలి అంటే దేవుని యొక్క ప్రభావం మనలో ఎంతగా బలహీనపరచబడింది, క్షీణింపబడిందో గుర్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ వీరి లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆమోస్ గ్రంథం 5:12 అనదొరకదు కనుక మనపురాలతో మీరు ఇట్లు కట్టుకున్నారు వాటి కాపుడు శృంగారమైన ద్రాక్ష పట్ట మీరు నాటినారు అంటారు. అంటే ఈ ద్రాక్ష తోట ఏమైపోయింది? నష్టపరచబడిను. ఎందుకు నష్టపరచబడింది? అందుకే ఆయన అంటాడు వాటి సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే మలాఖీలో కూడా నా మహాసైన్యముకు ఏమంటాడు? మిడతలు, అసలు పురుగులు, చీడలు, గొంగలి పురుగులు, మహాసైన్యం. అంటే ఒక ఆత్మీయ క్షీణతకు ఎన్ని నష్టాలు వాటిల్లుతున్నాయి అంటే మనకి తెలియకుండానే మన ఆత్మీయతలో ఒకటి బద్ధకము, లేకపోతే వాక్య నిర్లక్ష్యము, లేకపోతే ప్రార్థన అనుభవం లేకపోవడం, లేకపోతే దైవ భక్తి కలిగించకపోవడం. మీరు జ్ఞాపకం చేసుకోవాలా, దైవ భక్తి మంచి లాభ సాధకుడు. అంటే ఈ లాభ సాధకుడు కలిగినటువంటి దైవ భక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం మీరు జ్ఞాపకం చేసుకున్నా కానీ, సామెతల గ్రంథం వివరణలోకి వెళ్ళినా కానీ ఆయన అంటాడు యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కలిగినటువంటి దూతల ప్రభావమే కాదు, భయభక్తులు కలిగిన వారి మాత్రం కొనియాడబడుతున్నాడు. ఇంకొకరు అంటారు ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఆస్తికర్తలుగా చేస్తారు. అంటే ఆయన చెప్పే ప్రతి పదం యొక్క భయభక్తులు భయభక్తులు భయభక్తులు. అంటే ఒక కుటుంబాన్ని నిర్మించాడు, ఒంటరిగా ఉన్నాడు, రూపురేఖలు లేవు, తీసుకొచ్చాడు స్త్రీని పురుషుని ఏకపరిచి కుటుంబంగా ఏర్పరిచి వీళ్ళు ఏం చేశారు? ఫలములు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, సమృద్ధిని చేశాడు, కుటుంబముగా పరిగణింపు చేసి ఇప్పుడు ఆయన శిరస్సుగా. ఇప్పుడు సంఘం అనే ఈ సంఘానికి కూడా ఆయన శిరస్సుగా ఉంటే మనమేమై ఉన్నాం? ఆయన యొక్క ప్రభావం కింద ఆయన శరీరంగా అమర్చబడినటువంటి ఆయన యొక్క మహిమ శరీరంలో మనలో ఏముండాలా? గోమెరు యొక్క లక్షణం ఉండదు. అందుకే అంటాడు ఆ పరమగీతాల సందర్భంలో కూడా నా పావురమ నిష్కలంకరాలు. అంటే ఏమీ లేదు, ఏ అనాలోచన లేదు, ఏ నిర్లక్ష్యకరమైనటువంటిది, నష్టత్వం కలిగినటువంటి దోషపరమైనది ఏది లేదు. ఎందుకు? నా బండలో ఎగురు పావురం. అంటే నా రెక్కల చాటును నిలిచి ఉన్నటువంటి పావురం, నా మహిమను తొలిపరుచుకున్నటువంటి పావురం. అంటే ఈ పావురం కలిగినటువంటి సంఘము క్రీస్తు అనే మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్రాక్షారసలు చేయలేనటువంటి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా ఈ రాజుల గ్రంథం వాటి సందర్భంలో ఆయన అంటాడు ఆహాబు తనకి ఇష్టమైనటువంటి పొలం కనిపించింది, ద్రాక్ష తోట. ఎవరి పొలం అది? ఎవరి పొలం? గుర్తుందా గుర్తులేదా? వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలా, రాసుకోవాలా, కంఠాపాఠం ధరించుకోవాలి. ఎంత కంఠాపాఠం ధరించుకుంటే అంత మంచిది వాక్యం. అందుకే ఆ వాక్యము, అందుకే ఉదయకాల బైబిల్ పాఠంలో కూడా పనులు వాడుతుండగా ఏమని? బంగారం, మేలు బంగారం, రుచిగల బంగారం, శ్రేష్టమైనది, అంత మధురమైనటువంటి ఆయన వాక్యం కంఠాపాఠం. నాలుగు భూభాగం చేర్చబడినటువంటి ద్రాక్ష పొలం. ఆహాబు రాజుకే ఆ దేశం అంతటిలో ప్రత్యేకంగా గావించబడినటువంటి ఆ తోటలో కన్నా
ఈ నాబోతు భూభాగంలో కలిగినటువంటి ద్రాక్ష పండ్లు చాలా శ్రేష్టంగా కనిపించారు, అంత రమ్యంగా కనిపించారు. అందుకే ఆయన అంటాడు ఇది నాకు ఇమ్మో. కానీ ఆయన అంటాడు ఇది కాదు, ఇది పిత్రార్జితం. అంటే విలువ పెట్టి కొనబడిన వారి యొక్క స్వాస్థ్యం, కొనబడిన స్వాస్థ్యంలో అమ్మబడుడు కానీ తిరిగి ఇవ్వబడదు కానీ చేర్చబడదు. ఎందుకు చేర్చబడదు? అందుకే ఆయన అంటాడు రెండు ఒకసారి మొదటి క్లాసుకి కదా సందర్భానికి వెళ్దాం. మొదటి క్లాసుకి వెళ్దాం. వచ్చేది 21వ అధ్యాయం 21వ అధ్యాయము 2వ వచనం ఏమంటాడు? ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నగరం ఆనుకొని అన్నది కనుక అది నాకు పూల తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని లేదా నీకు అనుకూలమైందా కానీ క్రయమని తిమ్మని అడిగాను. కానీ కిందేమంటాడు? అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమో బలపడదు. పిత్రార్జితం ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? పిత్రార్జితం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభు అంటాడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే లేవి కాండం స్పష్టంగా ఇచ్చాడు. లేవి కాండం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్న 25వ అధ్యాయంలో 23వ వచనం. లేవి కాండము 25:23. లేవి కాండము 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నాతో కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్టుగా అమ్ముకోవాలి. ఎక్కడ 7వ సంవత్సరానికి వచ్చి మహాభూమి విశ్రాంతి భూమి అంటాడు. అట్లా 7 విశ్రాంతి దినములు అంటే 45 సంవత్సరాలు గతించుకోవాలి. 55వ సంవత్సరానికి వచ్చేసరికి అదేమైంది? 0 సంవత్సరం జూబ్లీగా పరిగణలోకి వస్తుంది. అంటే విడుదల దినము ఆసన్నమాయను. అంటే క్రీస్తు ప్రభు యొక్క ఫలభరితమైనటువంటి శ్వాసమైనటువంటి నీవు నేను పిత్రార్జితంగా చేర్చబడు. క్రీస్తులో పిత్రార్జితంగా చేర్చబడ్డామనంటే ఇప్పుడు ఆయన మనకేమై ఉంటాడు? అబ్బా తండ్రి అనిపించి ఆరాధన. ఆయన తండ్రి, ఆయన పిల్లలను, ఆయన వైపు గొర్రెలను, ఆయన ప్రజలు. ఇప్పుడు ఆ ప్రభు దగ్గర స్వాస్థ్యంగా మనం చేర్చబడినప్పుడు, ఆయనలో ఇమిడి ఉన్నప్పుడు, ఆ రక్త నిబంధన కలిగినటువంటి క్రయలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అంటాడు ఎంత మాత్రం బాగుంది. ఎందుకంటే అది పిత్రార్జితం అంటే దాని జ్ఞాపకాన్ని ఒకసారి తీసుకుంటే క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్య సుగుణాల్లో మనల్ని కొని కని ప్రత్యేకపరిచి ఆ మనుషుని యొక్క వెలుగులో మనల్ని ప్రత్యేకపరచడం కాదు, ముద్రాయుగా చేసుకోవాలి. అందుకే దీన్ని స్వారూప్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు యోహాను సువార్త 19వ అధ్యాయ సందర్భంలో ఇదిగో ఈ మనుష్యుడు అంటే ఈ మనుష్యుడు అనే క్రీస్తు ప్రభు వారు నరరూపిగా క్రీస్తు యేసు అనే నరుడిగా పరిగణింపబడినటువంటి ఈయనలో మనకి పిత్ర అర్జితము, ఆయన ఆర్జించుకొని ఆయనలో నింపబడే స్వీకృత పుత్రాత్మ ద్వారా కొనబడిన వారు. అందుకే దాని సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయనలో అర్జించుకోవాల్సింది చాలా ఉంది. మనకి చాలా సమకూర్చుకోకముందే దాన్ని ఏం చేస్తామంటే మనము ఆ అర్జితాన్ని పక్కకు పెట్టేసి పిత్రగా పరిగణించవచ్చు. అంటే ప్రభు నుండి మనం పొందుకోవాల్సినటువంటి వేలు చాలా ఉన్నప్పటికీ దాన్ని పొందుకోకుండా నీరు దాచబడుతుంది. ఎందుకు? ద్రాక్షరసము చేదాయను. ఎందుకు చేదాయను? ఆరంభంలో ద్రాక్షరసం పక్వమైనవి పరిపూర్ణకు వచ్చాయి, ఆశీర్వదింపుకు వచ్చాయి. ఈ ఆశీర్వాదకరమైనటువంటి ద్రాక్ష చెట్టు నన్ను ఏం చేస్తుంది? ఆయనలో పరిపూర్ణకి కావడమే కాదు, ఆయన సుగుణాలు ఒక్కొక్కటి బయలుపరుస్తాం.
ఈ సుగుణాలన్నిటిని మనం కలయి పోసుకుంటే ప్రభు యొక్క ఉత్సవంతో పోలుస్తున్నారు. అందుకే ప్రతి ఆరాధన వర్తమానంలో ప్రకటన 20 సారాంశాన్ని మెట్టుకు ఏదైతే మీ ఉదయకాలం కూడా దైవదాసులు పెట్టుకుంటూ కొన్ని ముత్యాలను కూడా వివరించాడు. అంటే క్రీస్తును నీతిని కూడా జ్ఞాపకం చేశారు. అంటే నీతి మైమరపు కలిగినటువంటి ప్రభు యొక్క సాంగత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తుతో నిబంధన కలిగినటువంటి ద్రాక్ష రసము మనలో ఏం చేయాలి? సూచుటకు కన్నులకు ఇప్పుగా ఉండాలి. కానీ ఏదేమో సర్పము యుక్తి కలిగి అవలో చెప్పిన పదం ఏంటంటే అవునా, నిజమా, ఈ పండుని తినద్దా, ఎందుకు తినకూడదు కారణం ఏంటి? తినకూడనటువంటి పంట ఏంటి? ప్రత్యేకింపబడినటువంటి పంట ఏంటి? శ్రేష్టమైన ప్రభుత్వ పక్వమైనటువంటి ఫలం ఏంటి? శ్రేష్టత్వాన్ని ఇమిడి ఉన్నటువంటి క్రీస్తు ఫలం ఏంటి? జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన వివరించే సందర్భాన్ని కూడా అంటాడు మంచి తెలుగుని ఇచ్చు ఫలము అంటే అది మంచి చెడు తెలుగునిచ్చు ఫలంకి అంత ప్రాముఖ్యత అంతగా దాని మీద ఆధారపడింది. ఈ దినాన్ని క్రీస్తు రక్తంలో కనపడేది నీవు నేను క్రీస్తును ద్రాక్షవల్లిలో ఎంతగా నిబద్ధత కలిగి ఉండాలి, ఎంతగా జీవించాలి. ఓ గొమేరు, నీ సాక్ష్యం కానీ నువ్వు వైకొట్టుకోకపోయినా నిర్లక్ష్యంగా నువ్వు బాధలు కొట్టుకుంటే నీ సంఘంలో రూపిండాల్సినటువంటి ద్రాక్ష గానులు ఏమైనా ఈ దినాన్ని క్రీస్తుతో మన నిబంధన కలిగిన వారున్నాయి. మన ద్రాక్ష రసం ఎలా చేదైపోయిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాబోతు యొక్క పిత్రార్జితము క్రీస్తులో అర్జించుకునే ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తుకు మనం ఏమై ఉన్నామో గుర్తు చేయబడతా ఉంటాయి. అందుకే అంటాడు ఈ సందర్భంలో ఒకసారి హోషేయ గ్రంథానికి వెళ్దాం. రండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో వారికి ద్రాక్షరసం చేదాయను ఒళ్ళు తెలియని వారు మానవ విచార చేయవారు వారి అధికారులు సిక్కి వారి అవమానకరమైన దానిని ప్రేమితురు అని అంటాడు. అంటే అవమానకరమైనటువంటి క్రియలు మనం ప్రేమించినప్పుడు మన ప్రేమ దేంట్లో ఉంటుంది? నష్టంలో. రండి ఒకసారి సామెతల గ్రంథం 21, సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 21. ద్రాక్షరసము వెక్కిరింతల పాలను అల్లరి పుట్టించు. జ్ఞానం లేదు. ఏమంటాడు ఇప్పుడు? ద్రాక్షరసము ఒళ్ళో తెలియని వారుగా మార్చబడుతుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది, తెలివి లేని వారుగా చేస్తుంది. అంటే ఇక్కడ అంటాడు ఒళ్ళు తెలియని వారు. ఎందుకు ఒళ్ళు తెలియని వారు? ఈ శరీరం అంటుందంట నాకు కలిగినటువంటి సంతృప్తి కళ్ళాడుకుంటుంది. చూసినవన్నీ ఇష్టపడాలని ఆశపడతాయి. కళ్ళు చూసినవన్నీ కావాలని ఇష్టపడాలి. కడుపంట వద్దు 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 అని అన్ని వద్దు. ఎందుకు వద్దు అని చెప్పింది? ఇక పట్టలేదు బాబు, నా కడుపు నిండిపోయింది. నువ్వు ఎన్నైనా తింటావు, ఏమైనా తింటావు, ఏ స్వాధీనం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు, ఎన్ని ఆశపడినా నీ ఆశ ఘటించదు, నశించదు. ఆ ఆశ మీద నీ ప్రాణం ఏంటి? అందుకే అంటాడు ఆ సందర్భాన్ని కూడా ఒక స్వార్థ భక్తులు వివరించేటప్పుడు కూడా ఆ 12 వాటిల్లో నా ప్రాణంతో ప్రాణం సుఖించుకో తినమో త్రాగుమో. ఇంకేమంటాడు? కోట్లలో ధాన్యం సమకూర్చబడి. అంటే ప్రాణంకే ప్రాణానికి చెప్పుకుంటున్నాడంటే ఆత్మ ప్రాణ దేహమైనప్పుడు క్రీస్తుకి మనమే వివరించగలం, మనమేం చెప్పగలం. మన స్వరూపమేది? ద్రాక్షరసం చేదాయినటువంటి ఈ ద్రాక్షరసం నేను ఎందుకు చేదుగా మార్చబడమే కాదు, పరిపూర్ణంగా రాకుండా పోయింది. మొదటి నీ రక్షణ ఏమైంది? ద్రాక్ష గారములు ఎలా చేర్చబడ్డావు? 6 రాజమానాలు కలిగినటువంటి మానవుడి సంఖ్యగా నిన్ను నిర్మించి, ఒక మానవుడిగా నిన్ను సృజించి, నిన్ను నిలబెట్టి, విలువ పెట్టి కొనబడిన సంఘంలో ఒక అంగంగా తీసి నీకు గుర్తింపు తెచ్చారు. క్రీస్తు అని ప్రభు గుర్తింపు తెచ్చారు. ఆ ప్రభు రక్త నిబంధన నీకు గుర్తింపు తెచ్చి ఆ గుర్తింపులో నీకేం చేశారంటే ముద్రాయంగా ముద్రించాడు. అందుకే ఆ
ఆ సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటే ఏరియా 16 సందర్భంలో నువ్వు రక్తంతో పొందుతా వచ్చావు, పట్ట కట్టకపోతుంది, నా విషయంలో పోయేవాళ్ళు ఏమైపోయావు, చూడని అసహ్యంగా ఉన్నావు. అంటే చూడని అసహ్యంగా ఉండి ఈ ద్రాక్ష రసము కలగలేనటువంటి ఫలమును తిరిగి క్రీస్తుని కలుగు చేస్తే ఇప్పుడు నీవు నేనేమై ఉండాలా? అందుకే ప్రభు అంటాడు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు నాలో ఫలింపు కలిగినటువంటి తీగగా ఫలింపు కలిగిన తీగ అంటే ఈ తీగ ఎంత సారవంతమై ఉండాలా? ఈ సారవంతం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తుల్లో అందు కట్టబడి చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం ఉన్నాయి, ఈ జామ చెట్లు ఉన్నాయి అనుకున్నా, దాన్ని ఏం చేస్తాడు, ఒకరికి ఉన్నాయి పనికి రాట్ల ఫలింపు రాట్లు. ఇప్పుడు ఏం చేయాలా? కొమ్మను తీసుకొని దాని కాండవం తీసేసి వేరే ఫలింపు కలిగినటువంటి కాండవంతో దాన్ని జతగట్టి గాలి ఆడకుండా దానికి గట్టిగా కవర్తోనూ రబ్బర్తోనూ టైట్గా దారాలతో పెడితే దీని సారం దాంట్లో వెదజల్లుతాం. దీంట్లో వెదజల్లినప్పుడు ఈ రూపు రేఖలు సుగుణాలు కలిగినటువంటి ఫలభరితం లేని ఈ ఫలం కూడా ఏమవుతుందంటే జీవం వస్తుంది. ఎందుకు జీవం వస్తే దీంట్లో ఫలింపు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకా అర్థమయ్యేటట్టు మీకు ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది, కాలుకు చేతికి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేశారు, చిన్న ప్లేట్ పెట్టారు అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి ప్లేట్ తీసేస్తారు. అది మళ్ళీ అంటు కట్టబడే విధానంలోకి మరణ లోపబడింది అది. అందుకే సంవత్సరం తర్వాత, ఇంకొంతమందికి సంవత్సరంన్నర తర్వాత, ఇంకా 3 సంవత్సరాలు మారింది అనుకో, ఇంకా దాన్ని తీరు. ఎందుకు తీరు చెప్పమంటారా? అది ఆల్రెడీ శరీరంతో ఏకమైపోయింది. దాన్ని బయటికి తీసిన ఇబ్బంది. నీ బ్రతికినంత కాలం దాంతోనే నడవాలి. అది కొంతవరకు, కానీ క్రీస్తు అంతవరకు కాదు. ఆది అంతము లేని వాడు నీ కొరకు నాకు అంతము వరకు ప్రేమించాడు. అంటే ఈ ప్రేమలో దాగి ఉన్నది ఏంటంటే చేదు రసము కాదు, క్రీస్తు ప్రేమ మిగిలి. అందుకే ప్రభు అంటాడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఫలింపు కలిగినటువంటి ద్రాక్ష రసము చేదాయము. ఎందుకు? క్రీస్తులో ఉన్నామంటాం, క్రీస్తుకు వేరుగా ఉంటాం, క్రీస్తులో నిలబడగలిగామంటాం, క్రీస్తులో నిలబడడానికి స్థానం కోల్పోయే వారమై ఉంటాం, క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రేమించిన వారమంటాం, స్నేహించిన వారమంటాం. కానీ అదే క్రీస్తు రక్తాన్ని రోజు తొక్కుతానే ఉంటాం. కానీ క్రీస్తుతో నిబంధన కలిగినటువంటి ప్రామాణికము నీలో నాలో నెలకొల్పలేదు. ఎందుకు? ఆ ప్రమాణం చేయలేదు. అందుకే అంటే యోహాను 2 సందర్భంలో కానా పెళ్లి మీదకి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్షారసము ఏమైపోయింది? అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ప్రవహించుట ఆగిపోయింది, ప్రభావము ఆగిపోయింది. నిలవబడినటువంటి ఈ శరీరానికి అక్కడ నుండి కలగాల్సినటువంటి ప్రభావం ఆగిపోతే ఏమైపోతే ప్రభు అంటాడు దాన్ని, ఇది మట్టికి మన్నుగా మనలో గొప్పపడతాడు. జీవము లేదు. ఎందుకు జీవం లేదు? ఎడబాసెను. సందర్భంలో అంటే న్యాయపదుల గ్రంథంలో ఆయన వివరిస్తూ యెహోవా అతనిని ఎడబాసెను అంటే ప్రభావం అనేది వేరులో తొలగిపోయింది. ఈ ప్రభావం తొలగిపోయినప్పుడు మనలో ఏమైపోయింది? చీకటి అమ్మబడింది. అంటే ఈ ద్రాక్ష రసం చేదవడానికి, మనలో చీకటి కలగడానికి కారణం ఏంటంటే ఆశ, నిర్లక్ష్యం, దైవభక్తి కలగకపోవడం, ఆత్మీయ క్షీణత, విశ్వాసను సంతరించుకోకపోవడం, దుర్గంధం, లోక మాలిన్యం, శరీరం అంటే విధంగా మనం దాన్ని ప్రోత్సహించడం. శరీరం మాలిన్యం ఎందుకు ప్రోత్సహిస్తుంది అని అంటే అది శరీరాశ. ఎందుకు నీ శరీరం నీకు ఆశ కలిగించిందంటే నా కంటికి అది ఇంపుగా కనిపించింది, అది నేత్రాశ. కంటికి ఇంపుగా కనిపించిందనే నువ్వు దాసోహం అయితే ఏమైపోతాయి? నష్టం. అది జీవపుటంబము, పాపం అనేది దుర్గంధం. అంటే ఈ యుగ సంబంధమైన దానికి నీవు ఎలా మొదలుకోబడుతున్నావు? అంటే ఎఫెసీ 2:1 పాపము చేత అపరాధం చేత తెచ్చిన మనల్ని క్రీస్తులో బ్రతికించడానికి ఆయన చేస్తే ఆ క్రీస్తు యొక్క నిబంధన రక్తము ఏంటి? నిబంధన. ఏ నిబంధన? ఆయన అంటాడు ఇది క్రొత్త నిబంధన. మీరు జ్ఞాపకం చేసుకోండి, పాత నిబంధన కలిగినటువంటి అధ్యాయాల ప్రకారం వారి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తూ ఉంటే ఆ ధర్మశాస్త్రము
లేఖనం నెరవేర్చబడాల్సినటువంటి నెరవేర్పు మన ద్వారా జరగాల. ఎలా జరగాల? క్రీస్తులో నిలిచి. ఆయన అంటాడు యాకోబు పత్రిక 5:15 సందర్భం రండి ఒకసారి. యాకోబు పత్రిక 5:15. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఐదు 17 చదువు. 15, 16, 17 3 చదువు. 15 నుంచి 16, 17 3 చదువు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. చాలు. ముందు అంటాడు విశ్వాసత. ఈ పండుగ ఏంటి? విశ్వాసపు డాలు. అందుకే ఈ హెబ్రీ పత్రిక వారి సందర్భంలో 10వ అధ్యాయం 11 అంటాడు విశ్వాస పత్రిక. అది ప్రతి వారి పట్టికలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పట్టికలో ఈ విశ్వాసగాలు వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు? విశ్వాసంతో జీవించగలిగారు. అబ్రహాముతో అంటే మా బైబిల్ పాఠ కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం సందర్భంలో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. విశ్వాసంతో, అది విశ్వాసం యొక్క పట్టిక. నోహు చెప్పాడు ఇది విశ్వాసము. అందుకే విశ్వాసంతో ప్రభు చెప్పాడని వాడికి అంటానే ఉంది. ఇది విశ్వాసము. అందుకే హానోకు కూడా ప్రభుత్వం ఎలా నడవాలో నేర్చుకున్నాడు. ఇది విశ్వాసము. ఈ విశ్వాస జీవితంలో ఆ పట్టికలో నిర్మింపబడడానికి ఆ భక్తులు చేసినటువంటి క్రయం ఎటువంటిది? విశ్వాస నావలో నిలిచిన వారి అంటే శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, నష్టం వచ్చింది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 12 ఆదికాండం చివరిలో 13 అధ్యాయం 14 శగభాగంలో కూడా అంత యాత్రలే శ్రమకరమైన అబ్రహాముకి ఎదురైంది. కానీ ఆయన ఎక్కడ నిలబడ్డాడంటే విశ్వాసంతో నిలబడి తిరిగి 17కి వచ్చేసరికి ఆ విశ్వాసాన్ని కొనసాగించాలని యేసుని చూడడానికి కొంత బెంగ, కొంత బాధ, కొంత మనోవ్యాకులం, కొంత హృదయ వికారం, కొంత నీరసించినటువంటి హృదయం. ఎందుకంటే తనతో ఉన్న వారి యొక్క ఫలములంతా ఆశీర్వాదకరంగా ఆయనకు ఒక్కడికే ఫల సమృద్ధి లేదనే బాధ. అందుకే విశ్వసించిన వారు కలవర పడరు. ఎందుకు కలవరపడ్డంటే విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి. అందుకే ఆయన సాక్షాత్తు ప్రభు వాక్యమైన ఆయనకి ఏం చేశారు? బలపరిచను. జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఈ గొల్గొతా కొండ యాత్ర దినాలను ఆరంభించక ముందు ఆయన ఏ విధంగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దూత వచ్చి ఆయనను బలపరిచను అని. ఇది నాన్న ప్రభు దూతే సాక్షాత్తు రావట్లేదు మన దగ్గరికి. ప్రభు వాక్యం మనకు కూడా ఎదుర్చాలి. ఈ వాక్యం మనల్ని బలపరిచేది కాదు, బలమును నిలబెట్టేది. అందుకే నీ బలము దేనిలో ఉంది? నీ బలము దేనిలో ఉంది? చిన్ననాటి నుండి నాశనం చేయబడ్డాను అంటే సంవత్సరం అంటే చిన్నతనం నుండే నీ వాక్యం దేంట్లో ఉండాలా? ఆ వాక్యము శరీరధారిగా మనలో నివసించడానికి క్రీస్తు యేసు ప్రభు మనలో కొనియాలి. నింపబడాలైన సాక్షాత్ ఆయనకి. అందుకే ఆయన అంటాడు పౌలు భక్తుడి మీద జీవించేవాడు నేను కాదు క్రీస్తే. ఎందుకు? సర్వములో సర్వమై ఉన్నాడు, సర్వాంతర్యామి అయి ఉన్నాడు, సద్గుణ శీలుడై ఉన్నాడు, ప్రభావ మహిమలు కలిగిన వాడై ఉన్నాడు. నీకు నాకు గుర్తింపులు ఇచ్చాడు, రూపులే. అందుకే ఈ ప్రభు యొక్క స్వారూప్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ అంటాడు ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం సారాంశంలో రండి. నాలుగో అధ్యాయం 18లో ఒళ్ళు తెలియని వారు మానక విచారం చేయవారు, వారి అధికారులు సిగ్గుమాని వారి అవమానకరమైన దాన్ని ప్రేమించారు. ఎక్కడ మానక వ్యభిచారం?
పాపం అనే దాసోహానికి ఎంతగా బానిసత్వం అని అంటే ప్రభువుని ఎరుగనటువంటి వారంగా మారుతాం. లోకం మారింది. ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. మగ్దలేనే మరియా, సలోమియు వారు కలిగిన వారు కలిసి ఏం చేశారు? ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పూయాలని 21 యోహాను సువార్త సందర్భంలో వారు ప్రయాణిస్తున్నటువంటి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మత్తయి సువార్త 28లో వాటి తీసుకొని వచ్చారు బాగా. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి అక్కడ కార్యం వేరైపోయిందని గుర్తు తెలియనటువంటిగా పరిగణలోకి వచ్చారు. ప్రభు వారితో నడిచారు, గుర్తు రాట్లా. ఆయన ప్రభావం ఉంటుంది, గుర్తు రాట్లా. అవేమంది? మత్తురాలని అంటే వ్యాకులము, హృదయ వికారము, మనోవ్యాకులం. ఎవరికి వచ్చింది మనోవ్యాకులం? ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అన్నమ సందర్భం కనిపిస్తే అన్నం ఏమంటుంది? దైవజనుడు ఏలి వచ్చి, మత్తురాలా, ఇంకా నీ మత్తు వదలదా, ఇంకా ఎంతవరకు నువ్వు రావుతానే ఉంటావు అని అంటే, అయ్యా నన్ను నీచమైన దానిగా ఎంచవద్దు అంటే, నీచమైనది ఏంటి? మద్యం మత్తులో ఉంటే అది ఏమైపోతుంది? నీచంగా మారగొట్టుకోవాలి. అది పాపము చేయలేకపోయినటువంటి దైవజనుడు కూడా పొరపడి ఏమంటాడంటే, ఇంకా నీ మత్తు వదలవా, ఇంకా నీ మత్తు వదలవా అంటే ఏమైపోయింది? మత్తుగా మరలు కొట్టుకుంటాయి శిలో. కారణం ఏంటి? పాపము, శాపము, దుర్గంధం, మలినము, ఇవన్నీ సంతరింపబడ్డాయి శరీరానికి. అందుకే ఈ శరీరానికి రూపురేఖలు కోల్పోయారు. పుట్టినప్పుడు బిడ్డలేమో చాలా అందంగా కనిపిస్తుంది. కొంతకాలం వచ్చినాక ఇంకా సౌందర్యం పెరుగుతాం. ఇంకొక డబ్బు వచ్చినాక, మధ్య వయసుకు వచ్చినాక కొంత ముడతలుగా కనిపిస్తాయి. ఇంకా అంతానికి వచ్చేసరికి శరీరం అంతా ముడతలు పక్షాలు ఏంటంటే అప్పుడున్న బలం ఏమన్నాయి, అప్పుడున్న ఈ సౌందర్యం ఎక్కడ ఉన్నాయి. అందుకే అని అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంటే ఆత్మీయతకు కావాల్సిన సౌందర్యం కంటే లోకపరమైన సౌందర్యం మీద దృష్టి నిలిపితే మన ఆలోచన ఏమైపోతాయి? రాక్షసు, చేదు, ఆయన. అంటే ప్రభు యొక్క ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ సందర్భంలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఎందుకు స్వభావం కలిగిన మనుషుడు? మన లెక్కన 2 కాళ్ళు 2 చేతులు, ముక్కు, నోరు కలిగిన వ్యక్తి. మన వంటి స్వభావం, విశ్వాస డాగులు పట్టుకున్నారు. మరి మనలో ఎందుకు విశ్వాస డాగులు కోల్పోతున్నా? ఎందుకు కోల్పోతున్నా? ఆ మధ్యకాలంలో అంబర్పేటలో ఒక డిఎస్పీ, ఆయన తర్వాత ఒక ఉన్నతమైన స్థానానికి పేరు చెప్పారు. ఆ మధ్యకాలం కొంతమంది విశ్వాసం ఏం చేశారంటే, జీటీ గారు చెప్పారట, అరే మీరు బయట వచ్చారు కదా, అంబర్పేటలో ఉన్నారే ఉంటాడు, డిఎస్పీ కూడా పోయి కలిసేసి మాట్లాడతారు కదా, మీ పనులు ఏమన్నా చేస్తారు కూడా ఆయన అని చెప్పి జీటీ బెంజమిన్ గారు ప్రార్థన చేసి పంపించేసి వీళ్ళు సరే వెళ్ళారట. అయ్యా మన డిఎస్పీ గారు అంటే సార్ వచ్చే టైం ఏంటి కూర్చోంటారు. సరే అంతా అయిపోయింది, వచ్చారు. ఆయన రాగానే సార్ వచ్చారు, మీరు ఏమవుతారంటే పేరు రాసి పంపించారు. ఇట్లా ఫలానా వ్యక్తి పంపించారు, రెఫరెన్స్ జీటీ బెంజమిన్ ఫ్రమ్ గెబోన్ అని పంపించారు. అప్పటికి ఒక 15-20 మంది కూర్చొని ఉన్నారు బయట. ఆ 15-20 మంది కూర్చోమని చెప్పి ముందు వాళ్ళ పంపి పంపిన అయ్యా ప్రజలు మంచి ప్రజలు ఏదన్నా చెప్పండి, ఏంటి పెద్ద పంపించారా, ఏంటి ఏమి ఇస్తున్నారు, మంచి చెట్టని మాట్లాడుతున్నారు. ఈ లోపల ఒకడు వచ్చి కానిస్టేబుల్ వచ్చి, అయ్యా ఇగో పలానా దొంగలు వాళ్ళు దొరికాడు, మన మొక్కలు పెడుతున్న వాళ్ళు దొరికాడు, వాళ్ళని చంపేసరికి ఈ నగలు పట్టుకుని వాళ్ళు దొరికారు అన్నట్టు. ఎంతమంది అంటే 3 పట్టగారండి తీసుకొని వచ్చారు. తీసుకోవడానికి ఆటోమేటిక్గా ఆయన తెలియకొచ్చిన భాష ఏంటంటే పచ్చి బూతులు, స్వచ్ఛమైన బూతులు. ఇక ఈ బూతుల్లో డాగులు ఏమైపోయినాయి? విశ్వాస డాగులు. ముందు కనిపించడం ప్రైజ్లాట్ వచ్చింది, ప్రభునామం వందనాలు బాగానే ఉన్నాయి. తర్వాత ఏమొచ్చింది? సరసయోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, బూతులు, నిర్మితమైనటువంటి దేవుడాత్మ భ్రష్టత్వం బయటకు వచ్చింది. భ్రష్టత్వం ఏమైపోయింది? విశ్వాస డాగులు ఏమైపోయాయి? కనుమరుగు. ఆ వచ్చిన వాళ్ళు ఏమనాలో తెలియక మెదలకుండా బయటకు వచ్చి అంత పంచాయతీలు అయిన తర్వాత అప్పుడు వెళ్ళారు. ముందు ఎప్పుడు వెళ్ళారు? పరిగెత్తుకుంటాం అప్పటికి. తర్వాత ఎట్లా అయిపోయింది?
మొదటి వారు కడపటి వారదే. మొదటి వారు కడపటి వారదే. సాక్ష్య జీవితం చాలా ముఖ్యం మనిషికి. ఈ దినాల్లో సాక్ష్యాన్ని కోల్పోయి బ్రతకడం చాలా కష్టం కాదు, చాలా సులభం. సాక్ష్యాన్ని కోల్పోయి బ్రతకడం చాలా సులభం. ఎంతగా బ్రతకచ్చు అంటే సాక్ష్యం లేకపోయినా బ్రతకచ్చు, నటించవచ్చు. పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంటే చాలు, నీకు ఒక ఐడెంటిటీ. నువ్వు సో అండ్ సో, నీ అడ్రస్ ఇది, నీ కేర్ ఆఫ్ ఇది. నీ కేర్ ఆఫ్ ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది నీ కేర్ ఆఫ్ అయితే. అదే పరిశుద్ధ గ్రంథం నీలో లేదు అని అంటే ఏమైపోతే నష్టం. కొన్నిసార్లు చెప్పాను మీకు, ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. దయచేసి సాధు సుదర్శన్ గారు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మాంత్రికుడు ఆ ట్రైన్లో ఉన్నాడు. ఆయన అంటాడు, నా దగ్గర పోగైనటువంటి చాలా బలమైనవి ఉన్నాయి, నేను వాటిని పిలిచినట్టు ఒక్కొక్కటి నాకు అంత దూరాలు ఉన్నాయి, పోతా ఉన్నాయి. వాటిని అడుగుతున్నాడు, ఏమి నేను పిలిస్తే రాలేదు, ఏంటి అంత దూరం అంటే, ఇదిగో ఈ ట్రైన్ లో నువ్వున్న బోగిలోనే, ఆ కంపార్ట్మెంట్ లోనే పరిశుద్ధులు ఉన్నాడు, మేము బాలేమను. ఎవరు అపరిశుద్ధులు? తన దగ్గర ఉన్న అసిస్టెంట్లు పంపించాడు. మొత్తం చెప్పి అంత చూస్తే అదిగో కాషాయ వస్త్రాలు తెచ్చుకొని కూర్చొని ఉన్నాడు ఆయన దగ్గరికి. వాళ్ళు చెప్పి, నీ దగ్గర ఏమన్నాయి, మేము వేలు పెట్టి లక్షలు పోజేసి అనేక విధాలుగా ప్రయోగించినటువంటి తాంత్రిక కారణాన్ని సంపాదించుకున్నటువంటి భూత ప్రేతాలన్నీ దూరంగా నిలబడ్డాయి ఈ ప్రభావానికి. ఏమైంది అని అంటే ఆయన అంటాడు, నా దగ్గర ఏమున్నాయి కదా ఆయన, నా దగ్గర ఏమున్నాయి ఆయన అన్నాడు. సరే అటు చూసాడు, ఈయన క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అని తెలుసు. ఇప్పుడు బైబుల్ తీసుకున్నాడు. బైబుల్ తీసుకొని ఒకటి ముందు ఇంజన్ ఉండే పోయి దగ్గర పోయాడు. పిలుస్తుంటే రాకల్లా ఏంటంటే ఆ బలం ఉంది. సరే ఆయన మూట తీసుకొని మళ్ళీ వెళ్ళారు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదు, ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఆయన ఒక్కడే కూర్చుంటే మళ్ళీ పిలుస్తున్నారు, అయినా రాకల్లా. ఇప్పుడు ఆయన అంటాడు, మాంత్రికుడు వచ్చి, నీ దగ్గర ఉన్నాయన్నీ ముందు కంపార్ట్మెంట్ కి వెనక కంపార్ట్మెంట్ కి అన్ని దూరంగా పంపించా, అయినా కానీ నేను ఏర్పరచుకున్న విద్యను పొందుకున్నటువంటి ప్రేతలు ఎందుకు రావట్లేదు అని అంటే ఆయన అంటాడు, ఆయన దగ్గర వస్తువులు కాదు, ఆయనలోనే కోల్పోయి ఉన్నాడు. ఎవరైనా నిన్ను నన్ను సృష్టించి జన్మింపజేసినటువంటి రక్షకుడు యేసు, నజరేయుడు యేసు. అంటే ఆ సాధు సుందర్ గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, హృదయంలో కొలువైనటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేస్తాడు. ద్రాక్షారసం ఏమైపోయింది? చేదైపోయింది. ఎందుకు చేదైపోయింది? మన జీవితం, మన ఆత్మీయతలో, మన విశ్వాసం. వారి అధికారులు ద్రోహులైపోయారు, నీరు దాచబడ్డాయి. అందుకే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రండి ఒకసారి అపోస్తలుల కార్యంలో అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 28. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28 చదవండి. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 28. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28 వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అధ్యక్షత, ప్రభావము, పూజనీయమైన స్థానము, క్రీస్తు విలువ పెట్టి కొనబడినటువంటి సంఘముగా నిన్ను నన్ను రూపుదిద్దేటప్పుడు ఈ సంఘములో గొవేలుగా ఉన్నటువంటి సంఘము రూపు కల్పబడినటువంటి విధానానికి వచ్చినప్పుడు నీవు నేను ఎలా ఉండాలా? దేవుడిగా ఉండాలా? దేవుని ఎంత అధ్యక్షత వహిస్తుందో దానిలో నీ సుగుణాలన్నింటినీ వ్యక్తపరచాలి. జాగ్రత్త అంటే మీ మటు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండు. ఎందుకు జాగ్రత్తగా ఉండండి? తన సిలువను ఎత్తుకొని తను వెంబడించాలి. ఎవరు వెంబడించాలా? బయటికి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, ఉద్యోగాలకు వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం, స్కూళ్ళకి వెళ్తాం, వివిధ పనులకు వెళ్తాం. వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడే వచ్చేతో ఊపుకోవడం పోతారు. పోరు కదా, చేతికి ఏం చేస్తారు? మార్కెట్కి వెళ్తే
మార్కెట్ బ్యాగ్ పట్టుకుంటుంది, బ్యాగ్కి వెళ్తే బ్యాగ్ పట్టుకుంటుంది, ఉద్యోగానికి వెళ్తే లంచ్ బాక్స్ ఏదో ఒకటి పట్టుకుంటుంది. ఏ వారం ఆ వారం మోసుకొని పోతానే ఉంటాం. మరి ఈ జీవిత ప్రయాణంలో క్రీస్తు ప్రభు వ్యవహరించేటప్పుడు సిలువను ఎందుకు విడిచిపెడుతున్నాం? ఎందుకు ద్రాక్షారసం చేదైపోయింది? ఈ ద్రాక్షారసం చేదైపోవడానికి గల కారణం ఏంటి? లక్షణం కోల్పోక. ఎవరి లక్షణం? క్రీస్తు పోలికగా ఉండే లక్షణం కోల్పో. అందుకే ఆయన అంటే సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి యోహాను సువార్త 18:15 18వ అధ్యాయం 15వ వచనం. దొరకలేదు ఎవరికి? సీమోను పేతురును మరి ఒక శిష్యుడును వెంబడి పోవచుండేది. ఆ శిష్యుడు నిలవైన వాడు కనుక ప్రధాన యాజకుడు ఇంటి ముంగిటిలోనికి ఎవరితో వెళ్ళాడట? ఎవరు వెళ్ళారు? ఎవరు? పేతురు. ఎవరు వెంబడించాడు? నిలవైన వాడు, వెంబడించిన వాడు, ఆయనతో సంచరించిన వాడు, ఆయనతో పాటు అద్భుతాలు చేసిన వాడు. అందుకే అంటాడు ఈ మత్తయి సువార్త 10 వాటి సందర్భంలో ఆయన చేసిన అద్భుతాలన్నిటికీ ప్రభా నీ నామమును బట్టి దెయ్యాలు వదిలిపోయాయి, రోగాలు వదిలిపోయాయి. బా ఎంత గొప్ప అద్భుతం అనంటే ఆయన అంటాడు. వీటి గురించి మీరు సంతోషించాల్సి. ఆ మహిమ గల ధనము, పరలోకపు ధనము, క్రీస్తు కలిగినటువంటి మూలము, దేవుని ధరించుకున్నటువంటి హృదయంగా పరలోకపడే ధనం అంటే క్రీస్తులో ఇప్పుడు ఉన్నప్పుడే ఆ మహిమ గల ఐశ్వర్యాన్ని నీకు నేను సంపాదించుకోగలుగుతాను. ఎక్కడ? అధికారము మందిరం. అందుకంటే ఏ రోజు అధికార మందిరములకు క్రీస్తుని తీసుకొని పోయినప్పుడు మౌనం వహించి అక్కడ అద్భుతాలు కనపరిచే సమయం కాదు, క్రీస్తు కొరకు కనిపెట్టే సమయం. అది నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడ అవకాశమో అక్కడ, ఎక్కడ నడవాలో అక్కడ నడవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి, ఎక్కడ మన పదాలు జరగాలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభువు కూడా ఆ శరీర సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు ఆయన ప్రకారము ఆయన సన్నిధిని జ్ఞాపకము. అందుకే వీళ్ళ సందర్భంలో కూడా అంటాడు. రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 23. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 వచనం. ఆయన దేవాలయానికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి ఏ అధికారం వాళ్ళకి ఈ కార్యం చేస్తున్నావు? ఈ అధికారం ఎవరికి ఇచ్చినని అడగగా. ఏ అధికారం? అక్కడ అధికారులు అంటే హోషే గ్రంథకర్త దాని సందర్భాన్ని ఏమంటాడు చక్కగా 18లో, అధికారులు సిగ్గుమాలి వారే అవమానకరమైన దానిని ప్రేమించరు అంటారు. అంటే అవమానకరమైన దాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే శరీరంతో కలిగిన దాన్ని ఇచ్చలను జయించుకోవడానికి, జయించే శక్తి లేక బలం లేక ఆ శరీరానికి దాసోహం అవుతుంది. ఒక వ్యక్తి నీళ్ళలో మునుగుతున్నాడు అని చెప్పి అందరు క్లాప్స్ కొట్టారనుకో ఏమైంది? వాడు సచ్చేపోతుండే. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోకుండా బ్రతకాలంటే ఇంకెవరైనా సాయం చేయాలా? ఎవరు సాయం చేయాలి? చెయ్యందించాలి. అందుకే అంటాడు ఒకటి దారి చూపకుండా ఎట్లా గుడ్డివారికి త్రోవ చూపించినట్లే ఏమవుతాడు? ఇద్దరు గుండ్రవాళ్ళు అవుతారు. వెలుగు క్రీస్తు యేసుని ధరించుకున్నటువంటి వెలుగు నీలో నాలో కలిగినప్పుడే. ఏ అధికారం అంటాడు? ఆయన అంటాడు ఏ అధికారం వల్ల బోధిస్తున్నారు? క్రీస్తు ప్రభువుని ఎక్కడ బోధించాడు? ఆయన అధికారం గలవాన్ని ఎక్కడ బోధించాడు? ఆ బోధనలోనే అధికారం ఉంది, బలం ఉంది. అందుకే ఆయన అంటాడు ఎప్పుడు విన్న మాటలు చెప్తున్నాడయా, చాలా కొత్తగా ఉన్నాయి ఆయన చెప్తుంటే. ఆ మాటల వల్ల మనకు ఏమైపోతుందంటే ధైర్యము ఎప్పుడు పోతుంది. అందుకే ప్రధాన యాజకులకు సంబంధించినటువంటి పరివారు భటులు ఎంత కూడా ఆయన చెప్తుంటే చాలా కొత్తగా ఉన్నారు. మరి యోహాను సువార్త 3 వాటి సందర్భంలో కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఎవరు వేశారు ప్రశ్న చెప్పండి?
యోహాను సువార్త 3వ అధ్యాయం ఎవరు వేశారు? తీయండి, బైబిల్ తీసి చదవండి. మొదటి 2 వచనాల్లో ఉంటాడు. అన్ని గుర్తు పెట్టుకోవాలా. వాక్యం ఎక్కడ ఉందని అంటే ఉదక స్నానం గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు ధ్యానించాలి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం. నికోదేము పేరు కనిపించే మీకు ఎక్కడ దొరకలేదు? నికోదేమో మీ బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుము. దేవుడు అతనికి తోడైంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉంటే గాని. ఇది మనకు వాగ్దానాలు అనేకం వచ్చాయి. ఏ వాగ్దానాలు? నీవు లోపలికి వచ్చినప్పుడు నిలుపబడతావు, ఇది వాగ్దానం. ఇంకొంతమంది ఏంటి, నేను నీకు తోడై ఉన్నట్లు, అది వాగ్దానం. ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్తే నీ గుడారం క్షేమకర ఆశీర్వదింపబడతాయి, ఇది వాగ్దానం. ఇంకా ఆయన అంటాడు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఎప్పుడు ఆశీర్వాదాల మీద పడుతుంది, మరి చేదుకుడు పట్టుకోవాలా? చేదుకుడు పట్టుకోవాలా? ఆ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఒక వాక్యం పెడుతున్నాను. ఆ మధ్యకాలంలో సుమారు 2003వ సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. నాకు వాడదు. అప్పట్లో మొబైల్ నుంచి SMS పెట్టుకోవాలి, SMS ఛార్జెస్ కట్టేది. ఒక వాక్యం ప్రార్థన చేసి ఆ వాక్యం తీసుకుని ఆ వాక్యం పంపించేవాడు. ప్రార్థన చేసి ఒక వాక్యం పెట్టేవాడు కంపల్సరీ. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2014-15 మా సిస్టర్ ఒక ఆమె ఏం చేసిందంటే, ఇగో వాట్సాప్ ఒకటి క్రియేట్ చేపిస్తాను, అందులో కూడా పెట్టచ్చు, మీకు ప్రతిసారి SMS కాదు, ఇంకా అందరికి దాంట్లో కొట్టాయి గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ పెట్టానంటే మళ్ళీ ఎప్పుడు మెసేంజర్ అని ఒకటి పెట్టి ఇంకా వాటిలో అందరికీ అట్లా ప్రార్థన చేసి కంపల్సరీ. ఒకళ్ళు ఏం చేశారు, ఆ ఫోన్ చేశారు, బ్రదర్ కొన్ని కఠినమైన వాక్యం వస్తున్నాయి మాకు, అది మా హృదయానికి నచ్చట్లా, ఎప్పుడు ఆశీర్వాదాలు పెట్టచ్చు కదా, అన్ని క్వశ్చన్ మార్కులు కూడా వస్తాయి, ఎట్లా మాకు మేము తట్టుకోలేకపోతున్నాము. క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రశ్నలు మాకు వద్దు, మాకేం కావాలా? ఆశీర్వాదాలే కావాలి, ఆశీర్వాదాలే కావాలి. అంటే మన శరీరం అలవాటు ఏంటంటే ఇష్టమైన వాటికి చూపుకి రమ్యమైనదిగా తీస్తా కొట్టారు. చూపుకి రమ్యమైన వాటికి ఇష్టపడిపోతున్నాం మన శరీరం. అందుకే చేదు మనకి ఏమైపోతుంది, నష్టం అయిపోతుంది. కానీ క్రీస్తు కలిగిన చేదును మన శ్రద్ధలు తీసుకోవట్లా. ఆయన ఏమంటాడు, చేదును రసముగా తీసుకుంటాడు, సమాప్తం అంటాడు. మన సమాప్తం కాదు, ఇది పంజరంగం. అందుకే ఆయన అంటాడు, ఆరంభంలో మనకి సంతోషం ఉంటాయి, దుఃఖం వస్తాయి, దుఃఖంతో పాటు ఏడుపు వస్తుంది, తర్వాత నిరీక్షణ వస్తుంది, తర్వాత విశ్వాసకాలను సరి చేసుకునేది వస్తుంది, తిరిగి సమకూర్చుకునేది వస్తుంది. ఈ పంజరంగంలో పరిగెత్తుకు ఎలా 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 ఎలా. అందుకే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఆయన అంటాడు, అధికారులుగా వాళ్ళకి ఆయన బోధించాను, నేను మీకు ప్రశ్న వేయను. ఏ ప్రశ్న వేస్తాడు? నేను మీకు ప్రశ్న వేయదు. ఎందుకు? ఆయన చెప్పిన ప్రతిదీ అధికారం. అందుకే ఆ వాక్యంలో ప్రభు యొక్క ఫలం కనిపిస్తుంది. ఎప్పుడు వినటువంటి మధుర్యము ప్రభు యొక్క ఫలం కనిపిస్తుంది. సమృద్ధి దాయి, జీవదాయి, జీవప్రదాత అయినటువంటి క్రీస్తులో నీవు నేను దాచబడినప్పుడు ఆ దాచబడిన ధననిధిలో నీకు వచ్చేవే ఆ మహిమ కలిగినటువంటి మాట ప్రభు యొక్క సుగుణాలు. అంటే ఈ సుగుణాలు మనకి ఏం చేస్తున్నాయంటే చేదు రసము నుండి మనల్ని వేరుపరచాలి, అంటే ప్రత్యేకపరచాలి. చేదు అవసరమే, ఎప్పుడు ప్రభు అనుమతించినప్పుడు. మనం కొని తెచ్చుకున్న చేదు కాదు, ఆ మధ్యకాలంలో ఒకసారి పుష్పంగా చెప్పింది, నాకు ఒక కళ వచ్చిందన్నా, నాకు భయం వేస్తుందన్నా. అంతకుముందు మేము ప్రార్థన చేస్తాం. కొన్ని నేను చాలాసార్లు సేవకురాలు కూడా చెప్తాను, దేవుడు అనుమతిస్తే మనం చెప్పాలా, తొందరపడి చెప్పద్దు, అది దేవుడికి వ్యతిరేకమైంది. ఆ ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి ఇది అని ఒక్కొక్కటి చెప్తా ఉంటుంది. నేనంట చెప్పద్దు. దేవుడు ఎందుకు చెప్పాడు? నువ్వు మందకి తగిన కాపరిగా కాపరత్వంలో ఉన్నావు కాబట్టి నీకు బయలుపరిచాడు.
నువ్వు ప్రార్థన చేసి ప్రభు చెప్పాలి. అనుమతి ఇచ్చినప్పుడే నేను చెప్పాలి, అప్పటి చెప్పాలి. దేవుడు అనుమతి లేకుండా చెప్పడానికి లేదు. ఆమె తొందర ఎక్కువ. దేవుడు చెప్పాడు కదా, ముందు ముందు అమ్మా ఇది ఇది అని చెప్పేసి నేను చెప్పాలంట. ఏమో కళ రాకముందే ముందు ఒకటి వచ్చింది, మరణము తప్పించుట యెహోవా. ఆమెకు వచ్చిన కళ కూడా అది. కానీ నేనేమన్నానంటే ప్రార్థన చేయాలంటే మరణము సంచరించే జాడలు ఏం చేయాలా? బుద్ధి గల వాళ్ళెక్కడ మనం బతుకుతాగా. ఆయన అంటాడు, ఓ మరణ నీ ముళ్ళెక్కడ? నువ్వు సాక్ష్యమైనటువంటి క్రీస్తుతో నిబంధన కలిగి ఉంటే మరణం నీ ముందు నిలబడదు. నువ్వు ఎవరితో సాక్ష్యం ఉన్నావు? దేవుడితో ఉన్నా, లోకంతో ఉన్నా, నీవైనా నేనైనా. అందుకే మన రాక్షరసం చేదైపోయింది, మన రాక్షరసం చేదైపోయింది. దేవుని ఎరుగుట్లా. ఆయన అంటాడు కదా, నిర్మకాండ మొదటి సందర్భంలో పరమాత్మ చెప్తున్నాం, ఫరోని ఎరుగని రాజు వచ్చాడు, క్రీస్తుని ఎరగని జనం వచ్చాడు. క్రీస్తుతో నిబంధన లేని ప్రజలుగా మారిపోతున్నారు. మన దినాన ఒక ఫోన్ చేసింది, అయ్యా పలా చోట ఇక్కడ సంఘం ఉందేమో మాకు చెప్తారంటే నీకు అనుకుంటే అక్కడ లేదండి పలా చోట ఉంది అని అంటే, మా పిల్లలకి ఇంగ్లీష్ సర్వీస్ కావాలయ్యా, కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నాడు, తెలుగు వైపు సరిగ్గా తెలియదు, కావాలి అని అంటే, సరేలే అమ్మ ప్రార్థన చేస్తాం, ఇక్కడ అంటే కష్టం, మీకు ఫలానా ప్లేస్ అని నేను చెప్తా మాట్లాడి, మీకు తెలియదయా మా కొడుకు అమెరికాకి వెళ్ళి ఒక అన్యశ్రేణి వివాహం చేసుకున్నాడు, ఆమెకైనా కొత్త విశ్వాసంగా మా వాడు మొంటి వాడు అయిపోయాడు. ఎందుకు మంది వాడు? వాస్తవికుడు మనస్సాక్షి, వాక్యం అవగాహన ఇట్లా అవ చేసిన పొరపాటే. సర్పం యుక్తి కలిగి తాళ చెప్పిన పదాలను పట్టుకుంటాం మనం. దేవుడు వాటిని చేరైపోయింది, నష్టమైపోయింది, గ్రహించట్లా. ఆమె బాధతో చెప్తున్నానంటే, నేను బలవంతాన్ని కోర్టు చేసి ఆ బిడ్డల్ని ఎలాగైనా మంత్రానికి నడపాలన్న ఆశయం. మాకే బాధ అనిపించింది. కాబట్టి దేవుడు అంటాడు, పిల్లల్ని చేర్పించిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో నేర్పమని చెప్పాడు. దారిలో పెంచడం వరకే, నా స్వాస్యం కాదు. 2008లో ప్రభు మాకు చెప్పాడు, నీ కొడుకు కొడతాడు, వాడు నా సేవకు చెప్పాలా అని. 2008లో నేను ఇంకో ఉద్యోగం చేస్తాను ఎయిర్పోర్ట్. ఈమె ఆడతో తెలియదు, నేనెవరో తెలియదు. పెళ్లి జరిగే టైం కూడా ఒకరు తెలియదు. కొంతమంది స్టార్టింగ్ వచ్చాక మీరు ఇష్టపడి చేసుకున్నారా, మీరు ఎట్లా పరిచయం చేసుకున్నారు అని ఎంక్వైరీలు చేశారు కొంతమంది ఎంక్వైరీ. శ్రీశైలం ఫస్ట్ ఒకటి అడిగాను, శ్రీశైలం అడిగాడు, మీకు ఎట్లా ముందు తెలుసానా, మీకు ఎట్లా పరిచయం అన్నా. అడగని కావాలంటే ఆయన ఎంక్వైరీ చెప్తాడు. ఆయన ఒక్కడే చాలా మంది ఉన్నారు. పెళ్ళై ప్రమాణాలై అన్ని అయిపోయి చివరికి ఫోటో దిగేటప్పుడు అలా ఒకరినొకరి ముఖాలు దిగితే నేను ఫోటో తీస్తాంటే అప్పుడు చూసి అప్పుడు చూడండి. నా ప్రార్థన నుంచి ప్రభా బట్టతల నువ్వే జుట్టు పీకేసో సేవకు లాక్కొచ్చావు, రానంటే జుట్టు నీ చేతిలో వెళ్ళిపోయింది, బట్టతలగా నన్ను మిగిల్చావు, నువ్వేం చేస్తావో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పాదాలు ఎలా పట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పాదాలు ఉన్నా. అందుకే ఆయన అంటాడు, ఆయన ఎలా పోషిస్తాడో, ఎలా సంరక్షిస్తాడో ఆయనకే తెలుసు. ఎందుకు? దేవుని వెలుగు వారికి ఏ మేలు పొంది. ఎందుకు? మేలు కాబట్టి సమస్తం సమకూడి జరిగేవి క్రీస్తును వెంబడిస్తేనే. ద్రాక్షరసం చేరైపోయింది, ఆ ద్రాక్షరసం చేది కాదు. ఎందుకు? కారు ద్రాక్షల వల్ల ఎందుకు వస్తుంది? కారు ద్రాక్షలకు ఎందుకు అవకాశం ఇస్తున్నాం? ద్రోహులు, నిర్లక్ష్యము, పాపము, శాపము. ఇశ్రాయేలు పాపం చేశారు. ఆకార సందర్భం ఎక్కడో జరిగిన ఒక తప్పు తీసుకొచ్చి ఇశ్రాయేలు ఘోరమైన శాపం. ఇది నాన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే వారు మాకెంత ఉందో, దేవుడు మా మీద కాపరులుగా పెట్టినారు. మాకెంత భారం ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యతలు విశ్వాసము మీకు కూడా అంతే ఉంది. మీకు అంతే ఉంది. ప్రభు అంటాడు, ప్రార్థన చేయి. కొన్ని సందర్భాలు చెప్తాడు, ఇది ఇలా జరుగుతుంది, వేచి ప్రార్థన. నేను అది కొన్ని చెప్పాను పడుతున్నాను. ఆమె అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు అని, ఇక్కడ దాకే పోదు, ఇంకంతే పోయి దేశమంతా తిరిగి వస్తాం. కానీ చెప్పాను, ఏమి చెప్పాలి అంతవరకే. ఎందుకో నేను వెళ్ళగానే సైన్యం వస్తాను, అమ్మా అన్న ఎక్కడికి వెళ్ళాడు, ఏడుకెళ్ళమ్మా ఆయన వేసి వస్తానన్నాడు, అడ్రస్, పిన్ కోడ్, ఊరు అడ్రస్ అన్ని చెప్పి ఇది ఒక కొత్త టెక్నిక్.
సంపాదించుకోవాల్సిన ఆత్మీయత భ్రష్టత్వంగా మార్చబడుతుంది. ఇది నా విశ్వాసకారులు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, చెడిపోతున్నాయి అని అంటే అవి వాకబైబిల్ మనస్సాక్షికి సాదృశ్యంగా మారుకోవడం, దేవుడు పోలిపోవట్లా, సున్నాలు ఉన్నట్లా, దేవుడు యొక్క నడిపించుకోవట్లా. దీనివల్ల మనకేంటంటే కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం, బిడ్డలను సంరక్షించుకోలేకపోతున్నాం, వారి మేలుల గురించి ఎంత ప్రాధాన్యపడుతున్నా కానీ మనకు అర్థం కాకుండా ఏంటంటే కుటుంబం మనకు నీరు గార్చిపోతున్నాయి. చిల్లుడు సంచి ద్రాక్షారసం చేయలేకపోయాడు, బిడ్డలు మాట్లాడలే, ఏం చేయట్లా. నా చిన్నతనంలో స్కూల్కి పంపించారనుకో, తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు, మా వాళ్ళు ఇక్కడ కొట్టాడు కొట్టండి అన్నది చెప్పొచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లల మీద ఒంటి మీద చెయ్యబడిందా, మరుసటి రోజు ఏమొస్తాయి, టీవీ 9 వస్తాయి, టీవీ 5 వస్తాయి, ATN వస్తాయి, ఇంకా ఏమేమి ఛానల్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ అన్నీ వస్తాయి. ఎందుకు? భయం వద్దు మా వాళ్ళకి, సుకుమారం ఉండాలి. అందుకే నేర్పించేది మీ ఇంట్లో చేయరు, మందిరంలో పని చేయరు, ఇక మళ్ళీ ఏంది స్కూల్లో కూడా నేర్చుకోలేదు. కారణం ఏంటి? సుకుమారం వచ్చింది. దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో ఏంటి, స్కూల్ ఫీజు గవర్నమెంట్ ఫీజు లేక సంవత్సరానికి 100 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ఫీజులు అయితే నాకు గుర్తున్నప్పుడు ప్రైవేట్ ఫీజు చిన్నతనంలో నేను గుర్తిరిగినప్పుడు నాకు కొంతమంది చెప్పగా ఆ ఫీజులు అంతా ఎంత మహా అంటే ఒక 2,000 3,000 సంవత్సరం మొత్తం కలిపి 3,000 లోపు అయిపోతే 5,000 లోపే. ఇప్పుడు చూడండి, ముందు ఎంత కట్టాలో వేస్తామా, 10,000 డొనేషన్. ముందు స్కూల్లో జాయిన్ చేసి 20,000 ఎంత డొనేషన్ అంటారు. తర్వాత ఏమంటారు, వాళ్ళ పుస్తకాలు మళ్ళీ మొన్న ఎవడో చెప్తున్నాడు, ఎవడు ఎట్టిగడ ఎవడో చెప్తున్నాడు, ఏం చెప్పాడు, బిట్టు వీళ్ళంతా నా బయట నుంచి పుస్తకాలు తెచ్చుకుంటే తెచ్చుకొని వాళ్ళ దగ్గరే కొనాలంటన్నా. సాధారణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వల్లే వాళ్ళంతా ప్రత్యేకంగా వాళ్ళ రాబడి గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే, విలువబెట్టుకోవడానికి సంఘంలో దేవుడి కొరకు నువ్వు ఎలా ఉండాలని, నీ ప్రభుకి ఎలా స్వాస్థ్యంగా ఉండాలి, నీకు అన్ని సమకూర్చే నీ ప్రభుకి నువ్వు ఏమై ఉన్నావు, నీ గుర్తేది. ద్రాక్షారసం చేయలేకపోయావు, అధికారులు ప్రభుత్వం మార్చుకోలేదు, శాపభరితమైనది మనలో నిలబెడతా ఉంది. అందుకే అంటాడు, గోబేరు శాపగ్రస్తుగా మారుకోవాలి. అంటే క్రీస్తు సుగుణాలు ఈ సంఘంలో కోల్పోయినప్పుడు ప్రతిదీ దైవికమైనటువంటి విధానంలో మనం నడవలేకపోతున్నాం. ఎందుకు నడవలేకపోతున్నాం అంటే ప్రార్థన చేయలేము, వాక్యం రాలేదు, ఆరాధించలేము, ప్రభు తల కనిపించదు, దేవుడు నడవలేక కనిపించదు. ఎందుకు? లోకము, సాంగత్యం, శరీరం ఇవన్నీ మనల్ని ఏం చేసి నష్టపరుస్తాయి. ఈ వాక్యం ఏంటంటే ఖడ్గమో గురుచుతా ఉంటుంది. అందుకే మనకి ఈ వాక్యం అంటే చేదు, వాక్యం అంటే చేదు. ఎందుకంటే గుర్చింది మనకి సుకుమారంగా చెప్పాలి, సున్నితంగా చెప్పాలి, ఎంత ప్రేమగా చెప్పాలంటే అంత ప్రేమగా. దేవుడు నీకు మేలు కలగజేయబోతున్నాడు. మరి ఏమవుతా అంటాడు కదా, ఏమని, దయాప్రాప్తురానికి శుభం అనగా ఆహారం పట్టలేని ఆనందం. కానీ సిమియోను దైవజనుడు లూకాసు వార్త సందర్భాల్లో ఉండించినప్పుడు ఆయన అంటాడు, 3వ అధ్యాయం 3లో 4లో 3లో ఆయన అంటాడు, అంతా చెప్పి నీకు హృదయంలో ఖడ్గము కూర్చోబడి బయలుదేరడం. ఆ ఒక్క మాట చెప్పాలి. మేలుకరమైనది కూడా కొంత చెప్పాలా. యాజకుడు పని ఏంటి? ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు దగ్గర ఏం చెప్పన్నాడు అది చెప్పి మీకు వడ్డించడం మాత్రమే. పోస్ట్ మ్యాన్ ఆరోగ్య గారు అంటారు, ఒక సేవకుడు ఒక పోస్ట్ మ్యాన్ తో సమానం. ప్రభు దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళ దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని ప్రభుకి ఇవ్వాలా. ఇదే సేవ. ఈ దినాలు ఏమైపోయింది, వ్యాపారం. ఎక్కడ లాభం ఉంటుందో అక్కడే మనసు. అంటే ధనం ఎక్కడ ఉంటుందో వారి హృదయమో లోకం ఉంది, సాంగత్యం, శరీరం ఉంది. క్రీస్తు ప్రభువే మనకు ఆయన స్వారూప్యంగా ఉన్నాడు, ఆయన చిత్రాల్లో ఉన్నాడు. రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. అందరు కలిసినప్పుడు నేను బలుగుతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం, అలాగ చేసి ఆరోగ్యం తిని ఆ పాత్రలు. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఇల్లు లేవా?
కుటుంబాలు లేవా, బంధువులు లేరా, స్నేహితులు లేరా, దేశానికి ఒకడు, ప్రపంచానికి ఒకడు, కుటుంబానికి ఒకడు పరీక్షించుకుంటే అయిపోతాయి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఇది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం. గొమేరు అనే పాపం బతకాల్లో ఉన్నటువంటి నేను నన్ను వెలిగి రక్షించి హోషే అనే క్రీస్తునిచ్చి మనకు ప్రదానం చేసి ఈ సంఘంలో భద్రాలి. భద్రుడు నువ్వు నిబంధన కలిగి ఉన్నావు. ఒక భర్తకే ఒక భార్య ఏ విధంగా నిబంధన కలిగి ఉంటుందో సంఘంలో కూడా అదే నిబంధన కలిగి తీసుకోగలరు. అందుకే పౌలు భక్తులు సెలవిచ్చినట్లు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఈ నిబంధనలో నీవు నేను ఎప్పుడైతే నిలబడగలుగుతామో ఆ చేదైన నీటిని మనం మార్పులు తీసుకువేయగలుగుతాం. దైవికమైనటువంటి విధి విధానాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రభుని గుర్తించగలుగుతాం. ప్రభుని రుచి చూడగలుగుతాం. అందుకే ఆయన ఏం చేయాలంటే రుచి చూచి అనగా రుచి చూచి ఏమిటంటే ఆయన స్వారూపిస్తున్నారు. ఒక్కొక్కటి. అందుకే అబ్రహాము స్నేహితుడు కాగలిగాడు, మోసే సాత్వికుడు కాగలిగాడు, దావీదు బహుప్రియుడు అయ్యాడు, దావీదు ఆయన హృదయానుసారుడు అయ్యాడు. ఈ దినాన్ని నీవు నేను ప్రియాను. ప్రభుకి ఏ విధంగా ఉన్నా, ఏ రీతిగా మన హృదయం మనల్ని మనం పరీక్షించుకున్నా, సరి చేసుకున్నా ప్రభు సరిగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాత దగ్గర పిలిపెట్టి మనం ప్రవేశించుకున్నట్టు ప్రభు శరీరం గురించి, రక్తము గురించి మనల్ని మనం యోగ్యమైన పాల్పొప్పి కావడానికి ప్రభు మనకు సహాయం చేస్తాం. రండి మోకాలు కొన్ని క్షణాలు మోకాలు దిక్కులు చూడండి. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ నీరు గార్చబడ్డాం ఒప్పుకున్న ప్రభు శరీరం. ప్రభా ఇది నా దేహాన్ని మస్తు కనిపిస్తుంది, దీని నుండి నన్ను తప్పించు. ప్రభా ఈ శాపం నుండి నన్ను తప్పించు, ఈ మలినం నుండి నన్ను తప్పించు. ఈ రక్త నిబంధన నన్ను శుద్ధిగా చేసి నీకు శ్వాస కొన్ని క్షణాలు మౌనంగా పరీక్షించుకో. ప్రార్థన